శుభ్రమయ్యేటట్టు చెయ్యగలిగినది, కళ్ళు ఇతరుల కష్టానికి చెమర్చేటట్టు చెయ్యగలిగినది, ఇతరుల యొక్క తప్పుల్ని చాలా తొందరగా క్షమించేసి తాను వాళ్ళతో కలిసిపోయేటట్టు, వాళ్ళని తనతో కలుపుకునేటట్టు చెయ్యగలిగినది ఏది అంటే చదువు. చదువుకున్న వాడి కంఠానికి ఉన్న గొప్పతనం ఏంటంటే అందులోంచి వచ్చే మాట పాలు ఎట్లా ఉంటాయో అట్లా ఉంటుంది. ఆవు పాలు సమీకృత ఆహారం. కొద్దిగా ఒంట్లో నలకగా ఉందనుకోండి, భోజనం చెయ్యలేను, పలహారం చెయ్యలేను అనుకుంటే, శరీరం నీరసపడకుండా చూసుకోవాలనుకుంటే ఆవు పాలు తాగితే చాలు. ఆవు పాలు తాగి పడుకుంటే భోజనం చేసినట్టే అంటుంది శాస్త్రం. అది సమీకృత ఆహారం. ఆవు పాలు ఎట్లా ఉంటాయో చదువుకున్న వాడి మాట అట్లా ఉండాలని చెప్పింది. చదువుకున్నవాడు మాట్లాడుతున్నాడని గుర్తు ఏమిటంటే ఆ మాట ఇతరులకు దిశానిర్దేశం చేయాలి, సక్రమమైనటువంటి మార్గం వైపుకి నడిపించాలి. ద్రాక్ష పండు ఎలా ఉంటుందో అలా ఉండాలి. పసిపిల్లవాడు తిరగలగలడు, ఓపిక ఉన్నవాడు తిరగలడు. దానికి ఏం పైన ఉన్నటువంటి తొక్క కూడా తీయక్కర్లేదు. నోట్లో పడేసుకుని నొక్కితే చాలు, తీయటి పదార్థాన్ని విడిచిపెడుతుంది. ఆ ద్రాక్ష పండు ఎంత ఆరోగ్యవంతమో, ఎంత రుచికరమో, మాట్లాడే మాట అంత హితకరంగా, అంత ప్రయోజనకరంగా, అంత మధురంగా